కాళేశ్వరం పేరు మీద ఓటుకు ప్రచారం చేసి కాంగ్రెస్ వాళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ అబద్ధపు ప్రచారానికి ఇలా రైతాంగాన్ని బంద్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అసమర్థతని, అవగాహన రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజ్ ని ఆన్ చేస్తే కాళేశ్వరానికి ఇబ్బంది అని చెప్పేసి గూటకపు ప్రచారం చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రచారం, వాళ్ళ పబ్బం గడుపుకునే ఆలోచన కాంగ్రెస్ చేస్తా ఉంది. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉన్నా లేకపోతే దేశ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నీటి రంగ నిపుణులు గాని, ఇంజనీర్ విభాగ అధికారులను కానీ తీసుకొచ్చి పరీక్షలు పెట్టండి, పరీక్ష చేపియండి కాళేశ్వరం పిల్లలని. ఎటువంటి ప్రమాదం భవిష్యత్తులో లేదు అని చెప్పి గతంలోనే ఎన్డీఏసీ అధికారులు కేంద్ర ప్రతినిధి బృందం చెప్పడం జరిగింది. అది రిపేర్లు చేపించడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, ఈ అసమర్థులు ఏదో రకమైన బురద జల్లాలనే నెపంతోని ఇవాళ బీఆర్ఎస్ ని అపవాదుల పాలు చేయడానికి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం, ప్రకృతి వైపరీత్యాలు, కాలం సరిగా కాదని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. వచ్చిరాని వర్షాల వల్ల వస్తున్న వరదని మనం నిల్వ చేసుకోవడానికి కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసుకుని సమృద్ధిగా డ్యాంలో నీళ్లను నిల్వ చేసుకుంటే బాగుంటదని చెప్పేసి అనుభవం ఉన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇవాళ వృధాగా నీళ్లని కిందికి వదిలేస్తున్నారు సముద్రంలో కలిసేటట్టు. గతంలో కాంగ్రెస్ చేసిన పాపం కూడా అదే. ఈ రైతాంగం బాగుపడాలనే ఆలోచనతోని కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టి ఎప్పుడో 1983లో రామారావు గారు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 పేరు మీద శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి కాలువలు దవ్వి వదిలేసిన ఈ కాలువలకి సర్కార్ కంప మురిస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2018 తర్వాత కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఈ మోతే మండల ప్రజలకందరికి కూడా రైతాంగానికి నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి. నెర్రెలు బాసిన భూములల్లా ఇవాళ గంగమ్మ ప్రవహిస్తా ఉంది. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్లకే ఇబ్బంది అయిన ఈ మోత మండలంలో ఊటలు బట్టి అలుగులు పోసే పరిస్థితి ఎండాకాలంలో కాళేశ్వరం జలాల వల్ల కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల సాధ్యమైంది. అటువంటి తెలంగాణలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణని బాగు చేసుకోవాలనే ఆలోచనతోనే రాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరాన్ని కట్టి ఈ యావత్ తెలంగాణ రైతాంగ అభివృద్ధి కోసం ఆర్నిశలు పనిచేసిన అపర భగీరథుడు కేసీఆర్ గారిని అపవాదుల పాలు చేయడానికి కమిషన్ లేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండందవి ఎలకను పట్టినట్టు ఇప్పటి వరకు ఎటు తేలకపోగా రైతుల మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు జూన్ గడిచిపోయింది, జూలైలో వర్షాలు వస్తాయో రాలేదో తెలియదు, పడకాడ పడుతున్నాయి, పడనకాడ పడట్లేదు. ఇటువంటి పరిస్థితులలో గోదావరి గంగని మనం నిల్వ చేసుకుని రైతాంగానికి నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయడంతో పాటు ధాన్యపు రాసులు విరజిల్లే విధంగా ఈ తెలంగాణని తీర్చిదిద్దాల్సిన నేపథ్యంలో కమిషన్లకు కక్కుర్తి పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ డ్యాముల పేరు మీద కేవలం చేవులు నింపుకోవడానికి ప్రగల్భాలు పలుకుతుంది, ఆర్భాట ప్రచారాలు చేసుకుంటుంది తప్ప నీళ్లిచ్చే కాళేశ్వరాన్ని ఈరోజు పట్టించుకోకుండా పక్కదో పట్టే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి చెప్తున్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులారా, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసి ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ద్వారా మా చివరి భూముల వరకు కోదాడ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకపోతే రేపటి భవిష్యత్తులో గ్రామాలలో అడుగు పెట్టడం కాదు, కండో కప్పుకొని కూడా
తిరిగే పరిస్థితి ఈ నాయకులకి కాంగ్రెస్ నాయకులు ఉంటున్నది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే విషయాన్ని మేము ఈరోజు ప్రజల పక్షాన్ని వ్యక్తపరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.